ఆయన వస్తాడండి టేక్ ముందు వస్తాడు. ఇక ఈ అమెరికా అనుకుని ఇద్దరు ఈయన డిగ్రీ చదివాడు, ఈయన అమెరికాలో చదివాడు. వీళ్ళిద్దరు చెప్పి వెళ్ళిపోతాడు. మా ఇద్దరు పెద్ద మొక్కలు వేసుకొని అలా చూస్తుంటాం. ఏమన్నా అని మేము ఆర్టిస్టులు కాదా, మనకి నన్ను చేస్తున్నాం అందరూ. మరి ఏంటండి సార్ అంటే వాట్ కాదు సార్, నాకు అర్థమైంది. నాకు ఓకే లైట్గా రమేష్ నన్ను కలుపుతారా మధ్యలో, నాకు అర్థమైంది. అందరూ అడుగుతుంటే బట్ ఆయన ఏమంటారు ఏమన్నారా అంటారు. మరి ఏమన్నా పరుగు వద్దా అడగచ్చుగా, ఏం చేస్తా సీన్ అంటే అది కాదు అందరూ ముందు కాకుండా పక్కన అడగదు. పక్కన ఏం అర్థమవుతుంది మరి మిగతా ఆర్టిస్టులు ఏంటి. 30 రోజులు ఎడగా లాస్ట్కి ఆయనకు మాట ఏమంటే మీరైనా తెలుగు నేర్చుకుని నాకు మాట ఇంగ్లీష్ మారుతాను అంటే ఆయన తెలుగు అయితే బాగా నేర్చుకుని నాకు ఇంగ్లీష్ మారుతాను. నేను ఆయన ఫస్ట్ రోజు కథ చెప్పినప్పుడు 1.5 గంట ఉన్నాను. ఈ వాట్స్ అంటారు వాట్ ఏదో అన్నాడు ఆయన వాట్ సూపర్ అంటారు నార్మల్. అవునా ఏది నాకు అక్కడ చెప్పలేదు ఆయన అంటే ఇది వచ్చిన ఎవరు అంటే ఏదో మామూలు ఎంత నాకు ఒక్క మొక్క అర్థమైతే అన్న తోడు పొరుగు పోతుందని చెప్పి మిస్ వర్క్ నాకు అలా మాట్లాడేసి ఏటర్ బాబు. ఈ ఒక్క కాన్వర్సేషన్ లో ఏంటంటే శంకర్ స్టోరీ విన్నాడంట. విన్న తర్వాత నాకు ఫోన్ చేశాడు, అన్న ఈ స్టోరీ విన్నా అంటే ఏంటో స్టోరీ అంటే ఆ స్టోరీ ఏంటో స్టోరీ ఓకే అన్న 30 రోజులు అంటే ఎంత తరగతి అన్నా ఏదండి ఈయన ఫస్ట్ టైం అన్నా ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాం అన్నా చెప్పట్లా ఎవరు నిండు బిజినెస్ నేను అడుగుతాను. శ్రీనివాస్ రెడ్డి గారు ఎంత తీసుకున్నారని ఆయన చెప్పలే. రమేష్ అంటే పెట్టుకున్నా అక్కడ మీద అన్నాడు 60 సినిమాలు. అయితే చంద్ర నువ్వు పని చెయ్యి, ఒక్కసారి ఏదో తీసుకొని హైదరాబాద్ సేవ లేదని ప్లేస్ ఏదైనా కొనేసి సరిపోద్దాను అన్నాడు ఆయన. సరే వచ్చిన తప్పులు కొని సినిమా పోతే ఒక్కసారి ఏం తెరవద్దు, నువ్వు చెప్పింది బాగుంది. 4 గతాలు ఇద్దరికి 4వ సారి ఇద్దరికి నీళ్ళు కనబడలే. మరి ఎందుకంటే అందరూ అలవేస్తారు మనకు ఒకసారి ఎవరు ఇచ్చేటారు తప్పండి. అది మన ఇద్దరు మనం తీసుకోవాలి. ఇట్లాంటి బయటపడితే ఎడగా అర్థం ఇదే జరిగింది. ఇంకోటి నాకు మీరు మోసం చేశారండి మనీ గారు. యూఎస్ షూటింగ్ అన్నారు. నేను ఫస్ట్ నుంచి ఎదురు చూస్తున్నా ఎప్పుడు కంప్యూటర్ అన్నారు కదా. యూఎస్ కాదండి అది. నేను ఏం యూఎస్ అంటున్నారు, ఒకరు తీసుకెళ్తున్నారు 2-3 రోజులు